सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। अंदरिकी मुक्कोटी ఏకాదశి శుభాకాంక్షలు। ఈరోజు మనమంతరం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం। అందరూ కూడా చక్కగా మందిరాలకు వెళ్ళి తెల్లవారుజామున వేకువజామునకే ఆ బ్రహ్మీముహూర్తంలో ఆ వైకుంఠనాథుడు అయినటువంటి ఆ వైష్ణవ స్వరూపమైనటువంటి ప్రతి మందిరాన్ని దర్శించి ఉంటారని అనుకుంటున్నాను। అట్లాగే ఏకాదశులు మనకి 24 ఏకాదశులుగా చెప్పబడుతుంది। ఆ 24 ఏకాదశుల్లో ముఖ్యమైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశి। ఈ ఏకాదశి ఎందుకు ప్రాముఖ్యమైంది? ఎందుకు అంటే ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో యక్ష కిన్నెర కింపురుషాదులు అశ్విని దేవతలు ఇలా ఎంతో మంది ఆ ముక్కోటి దేవతలు గాని పిలవంటే 3 కోట్ల దేవతలు ఈ భూలోకంకి వచ్చి ఆ విష్ణుమూర్తి యొక్క సేవలో రమిస్తారట, తరిస్తారు, రమిస్తారు। అందుకని ఆ బ్రహ్మీముహూర్త సమయంలో మనం కూడా ఉత్తర ద్వారం అనేది మోక్షానికి ప్రతీకగా చెప్తారు। అందుకని ఈరోజు స్పెషల్ ఎక్కడ పట్టినా ఇప్పుడు మన తిరుమల తిరుపతిలో కావచ్చు, భద్రాచలం రామవారి సన్నిధిలో కావచ్చు, ఇలా ఎక్కడైనా వైకుంఠ ఇది కృష్ణపక్ష ఏకాదశి అంటే మనకు 2 పక్షాలు ఉన్నాయి కదా, 24 ఏకాదశులు ఇట్లా ఈ 2 పక్షాలు కృష్ణపక్షము శుక్లపక్షము ఇట్లా కృష్ణపక్షంలో వచ్చేటువంటిది ఏకాదశి ఇదనమాట। ఇది మనకు పురాణాల్లో ఏకాదశి వ్రతం ఆచరించి ధరించినటువంటి వాడుగా అంబరీషుడు అనేటువంటి ఒక భక్తుని చెప్పుకోవచ్చు। అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తున్నటువంటి సమయంలో దుర్వాస మహాముని ఆ విందుకు రావడం, ఆ వచ్చే సమయానికి ఆయన విందుకు వస్తానని చెప్పి వెళ్ళి అక్కడ రాకపోవడం, సమయాభావం దాటిపోతుంది। అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, ద్వాదశి రోజు పారణ జరగాలి, అంటే దాన్ని వదలాలి ఆ ఉపవాసాన్ని, అలాంటిదన్నమాట। అప్పుడు ఆ రోజు అంబరీషుడికి ఇచ్చినటువంటి శాపాన్ని నుంచి విముక్తి కలిగించేందుకు విష్ణుమూర్తి తీసుకున్నటువంటి అవతారాలు అనంతం। అట్లాగే మనకి వాస్తవానికి ఇక్కడ ఇంకా ఆధ్యాత్మిక మధుకైటబులు అనేటువంటి 2 రాక్షసును సంహరించినటువంటి తిథి ఈ ఏకాదశి తిథి। ఆ తిథి రోజు అయ్యా మేము మీ చేతిలో సంహరింపబడ్డాము, మాకు అంటూ ఒక ప్రత్యేకమైన ఇదిగా ఉండాలి అంటే ఆ ఏకాదశి పర్వదినాన్ని వాళ్ళకి ఇస్తాడట। ఈ రోజు మనం తినే ఆహారం అయినటువంటి ఆహార పదార్థంలో వాళ్ళు అసురులు ఉంటారట। అందుకని ముఖ్యంగా ఈ ఏకాదశికి ఉపవాసం అనేది అత్యంత ప్రాముఖ్యతగా చెబుతారు। ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనము సాత్విక ఆహారము అయినటువంటి శాకాహారము అమృతాహారం తీసుకున్నట్లయితే మన సాధనకి చక్కగా మన శరీరం ఉపకరిస్తుంది। అందుకే ఉపవాసం అనేది చెప్తారు। లంకనం పరమ ఔషధం అంటాం కదా, అలా అట్లాగే ఆ వైకుంఠ నారాయణుడి దగ్గర నుంచి మనం నిజమైన మోక్షాన్ని పొందాలి అనుకుంటే ఆ మధుకైటబులు అనే వాళ్ళు ఎందుకు సంహరించారు? వారిలో ఉన్నటువంటి అసురుత్వాన్ని సంహరించాడు। అట్లాగే మనలో ఉన్న అసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ అసురీ గుణాలను మనం నిర్మూలన చేసుకోవాలి। అసురీ గుణాలంటే చెప్పాడు కదా భగవంతుడు భగవద్గీతలో, దైవీ సంపత్తులు ఏమిటి, అసురీ సంపత్తులు ఏమిటి అని మనకు తెలియజేస్తున్నాడు। శాంతి, దయ, సహనము, ప్రేమ, క్షమ, కరుణ ఇటువంటి గుణాలను మనం పెంచుకోవాలి। అందుకే ఈ రోజంతా కూడా ఒకరోజు ఇన్ని రోజులు గమ్ముగుండి ఒకరోజు చేస్తే వచ్చేస్తుంది ఆ పుణ్యం అంటే ఆ రోజు నువ్వు ఉండేటువంటి ఆ విధానం వల్ల క్రమేపీ నీకే అలవాటు పడుతుంది। కాబట్టి ఇంకా కూడా మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించారని పద్మపురాణంలో తెలియజేస్తారు। ఇట్లా అనేక రకాలుగా ఈ ఏకాదశి గురించి మనకి చెప్తూ ఉంటారు। కాకపోతే ఒక్కటి, మనం దయచేసి మన లోపల ఉన్నటువంటి ఆ వైకుంఠ నాథుణ్ణి మనం దర్శించాలి అంటే మనం ఈరోజు చేయాల్సినటువంటి ముఖ్యమైన నియమాలు, లంకనం మితాహారం తీసుకుందాం, నిత్యము భగవంతుని యొక్క నామస్మరణ లీలాస్మరణలో గడుపుదాం,
ఇంకొకటి మనలోనికి మనం వెళ్లేందుకు ధ్యానాన్ని ఆచరిద్దాం. ధ్యానం చేసుకోవడం వల్ల మన లోపల ఉన్నటువంటి ఆ వైకుంఠనాథుడుతో మనం మమేకం కావచ్చు. అందుకే ఈరోజు చాలా మంది జాగరణ కూడా చేస్తారు, శివరాత్రికి జాగరణ చేస్తారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తూ ప్లస్ సాయంత్రం పూట మందిరాల్లో కావచ్చు, తమ ఇళ్లలో కావచ్చు, భజన కార్యక్రమాలను వీటన్నిటిని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు సత్యం వైపు నడిపించేందుకు మనకున్నాయి. శ్రీకృష్ణ పరంధాముడు చెప్పినటువంటి భగవద్గీత కావచ్చు, ఇంకా చాలా అద్భుతంగా ధనుర్మాసంలో జరిగేటువంటి తిరుప్పావై పాసురాల ద్వారా ఆ తల్లి ఆధ్యాత్మికంగా మనం ఆ తండ్రికి ఎలా చేరువు కావాలి, మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని ఎలా సంహరించుకోవాలి, ఇంతటి గొప్ప గొప్ప విషయాల్ని తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి తిరుప్పావై పాసురాలు అలా ఉన్నవాళ్ళు అవగాహనతో చదువుకోవచ్చు. ఇట్లా ఎన్నో రకాలుగా మనం చేసుకుంటూ ఆ భగవంతుడి సాన్నిధ్యానికి మనం చేరుకుందాం. నిజమైన ముక్కోటి మనలో ఉన్నటువంటి ఆ ముక్కోటి దేవతలు అంటే మన శరీరం అంతా కూడా అణువణువున నిండి ఉన్న ఆ దేవతా స్వరూపాలను మనం గమనించుకుంటూ గుర్తించాలంటే మనలో ఉన్నటువంటి అసుర గుణాలను చంపేసుకొని దైవీ గుణాలను పెంచుకుంటూ ఆ పరంధాముని యొక్క దివ్యధామాన్ని చేరాలని ఆకాంక్షిస్తూ జై సాయిరాం, జై జై సాయిరాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.